మాకు కావాల్సింది ఏంటంటే ఈ రెడ్డి కుటుంబాలు, ఈ వెలమ కుటుంబాలు తగాదాలు పడి తన్నుకోవాలండి. మాకు వీళ్ళు తన్నుకోవడం ద్వారా ఈ ప్రభుత్వాలు డీస్టెబిలైజ్ కావాలి. ఓకే, డీస్టెబిలైజ్ మీన్స్ అస్థిర ప్రభుత్వాలుగా మారాలి. అస్థిరత్వం రావాలి వీళ్ళలో. బజార్ల పడి కొట్టుకోవాలి వీళ్ళు. వైస్రాయ్ దగ్గర పెద్ద యుద్ధం జరిగిందిగా, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. అది గొడవలు జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నది 30 ఏళ్ళు అయింది. నిన్న గొడవ కూడా 30 ఏళ్ళు అయింది వీళ్ళది. వీళ్ళు డీస్టెబిలైజ్ కావాలి. గవర్నమెంట్ పాలక వర్గాల్లో డీస్టెబిలైజ్ జరగాలి, అస్థిరత్వం ఏర్పడాలి. ఇది మాకు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గల్లాలు పట్టుకొని బజార్లో కొట్టుకుంటే అది కొంచెం అస్థిరత ఏర్పడితే డెమోక్రసీ ఎప్పుడు వికసిస్తుంది అంటే పాలక వర్గాలు తన్నుకున్నప్పుడు డెమోక్రసీ కొంత వికసించే అవకాశం ఉంది. అట్లనే ఇప్పుడు ఈ కవిత విషయంలో మీరు ఇందాక మాట్లాడిన దానికి కొనసాగింపుగా వాళ్ళ ఇంట్లో పురుషాధిపత్యం కింద నలిగిపోయినట్టుగానే ఉంది సబ్జెక్ట్ కొంత ఏదో. ఆ పురుషాధిపత్యం మగాధిపత్యంలో నలిగిపోతున్న ఆ మహిళ ఏదో స్వరం వినిపిస్తుంది. వాళ్ళ పంచాయతీలు కూడా మాకు కావాలి. అట్లా పంచాయతీలు ఏర్పడ్డప్పుడు ఆ ఘర్షణలో నుంచి డెమోక్రసీ స్పేస్ స్టార్ట్ అవుతా ఉంటది కొంత మేరకు. అందుకని రాజగోపాల్ రెడ్డి రేపు బీజేపీలో పోయినా ఆశ్చర్యం లేదు. చూడండి, మళ్ళీ బీజేపీలో పోయి టికెట్ తెచ్చుకుని ఆశ్చర్యం లేదు. మళ్ళీ మా జనం మళ్ళా అటే ఇటంటే అటు తల ఊపుతా ఉంటారు. అంటే పరధర్మం కదా మాది.